ఎవడైనా ఎదురొచ్చే సముద్ర అలలకు ఎదురు వెళ్తాడా? మండు టెండలో చెప్పులు లేకుండా తారు రోడ్డు పైన నడుస్తాడా? దట్టమైన అడవిలో సింహం ముందు తొడగొడతాడా? బుద్ధున్నవాడు ఎవడు చెయ్యడు, అలాంటి పనికి ఎవడు సాహసించడు. కానీ అలాంటి పనిని రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ చేశాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అది ఎంత బుద్ధి తక్కువ నిర్ణయమో అతడికి తొలి ఓవర్లలోనే తెలిసిపోయింది. హైదరాబాద్ బ్యాటర్ల తమ సొంత మైదానమైన ఉప్పల్ గ్రౌండ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిషేక్ శర్మ 24, హెడ్ 67, నితీష్ కుమార్ రెడ్డి 30, క్లాసిన్ 34, ఇషాన్ కిషన్ 106 పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. గత సీజన్లో బెంగళూరు జట్టుపై హైదరాబాద్ 287 పరుగులు చేసింది. ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. అయితే క్లాసిన్ అవుట్ కావడం హైదరాబాద్ జట్టు స్కోర్ మీద ప్రభావం చూపించింది. ఒకవేళ అతడు గనుక అలాగే ఉండి ఉంటే హైదరాబాద్ స్కోర్ ఖచ్చితంగా 300 మార్కును దాటేది. సంజు శాంసన్ చేతి వేలికి గాయం కావడంతో తొలి మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు. దీంతో రియాన్ పరాగ్ తొలి మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఫ్లాట్ మైదానంపై హైదరాబాద్ ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. రాజస్థాన్ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా బ్యాటింగ్ చేశారు. జోప్రా ఆర్చర్, మహేష్ త్రిక్షానా, సందీప్ శర్మ, ఫరూకీ, నితీష్ రాణా, తురాష్ దేశ్ పాండే ఇలా అందరి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఆడేది ఉప్పల్ మైదానంలో. ఈ ఫ్లాట్ మైదానం హైదరాబాద్ జట్టుకు అచ్చి వచ్చిన మైదానం. దీంతో హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రాజస్థాన్ బౌలర్లపై జాలి, దయ, కరుణ వంటివి లేకుండా దూకుడుగా ఆడారు. ఫలితంగా హైదరాబాద్ జట్టు స్కోర్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో దూసుకుపోయింది. రాజస్థాన్ జట్టుపై 286 పరుగులు చేసి ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. గత సీజన్ లో బెంగళూరు జట్టుపై హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఇదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పట్ల రియాన్ పరాగ్ పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.